కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. హెబ్రీ 1:2 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించెను. హెబ్రీ 1:3 మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ 2:8 క్రీస్తు యొక్క రక్తము జీవము గల దేవునిని సేవించుటకు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. హెబ్రీ 1:2 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించెను. హెబ్రీ 1:3 మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ 2:8 క్రీస్తు యొక్క రక్తము జీవము గల దేవునిని సేవించుటకు